అండ్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ మార్క్ ఇంకోటి ఏంటంటే తిరుపతి కొండ ఎక్కేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎక్కుతాం అన్నది కూడా నీ మార్కే. విచ్చలవిడతనం తీసుకొచ్చింది నీ మార్కే. అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే లిక్కర్ కుంభకోణం, కల్తీ లడ్డు, ఈ రెండు నలిగిన విషయాలే పక్కన పెట్టండి. రాజకీయాల్లో బూతుల్ని ఎంటర్ చేయించింది నీ పార్టీ మార్కే. నీ పార్టీ మార్కే. స్వయానా నువ్వు కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయాలి, బావిలో దూకి చావాలి, ఇష్టం వచ్చిన మాటలని మాట్లాడి ఆఖరికి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, కనీసం మర్యాద ఇవ్వాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక్కసారైన ముఖ్యమంత్రిని పెట్లిరిపోతే రేపు నా సీటుకే కదిలిపోతే ఈ అసెంబ్లీలో నేను అడుగుపెట్టడానికి సిగ్గుపడి పారిపోతాను అని కూడా ఆలోచించకుండా డైరెక్ట్ ఉమెన్ ఎంటిటీని అసాల్ట్ చేసింది నీ మార్కే. ఇది దేశం మొత్తం ప్రబలంగా వినిపించిన జగన్మోహన్ రెడ్డి మార్క్. చెప్పుకో ఇంకా నువ్వు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొదలైంది, ఎందుకు ఎదిగింది, కారణం ఏంటి? ఆ ఒక్క మాటే నా కుటుంబ పరిస్థితిని మార్చింది, ఆ ఒక్క మాటే రాష్ట్రం దశాదిశ మార్చిందంట. మహానుభావ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నా కూడా మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నిజంగా చాలా బాధ రాష్ట్రంలో. ఆయన ఉండుంటే నీ మార్కులు చూసే దుస్థితి మాకు వచ్చుండేది కాదు. ఇది ఫ్యాక్ట్. రాష్ట్ర భవిష్యత్తును మార్చింది నీ బోడి పార్టీ. ఓపెన్గా చెప్తున్నాను నేను ఈరోజు. బోడి పార్టీ జనాలందరూ 151 నుంచి బాబోయ్ జగన్మోహన్ రెడ్డి నీకు 151 ఎందుకని చెప్పి 15 ఏళ్ల క్రితం 2011లో నువ్వు పెడితే కరెక్ట్గా 11 స్థానాల్లోకి నువ్వు ఆవిర్భావ దినోత్సవం ఏ రోజు మొదలు పెట్టావో అన్ని స్థానాలు తీసుకొచ్చి నీకు పడేశారు. అది నీ పరిస్థితి.